దొడ్డి కొమురయ్య అని, వారి 79వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ తెలంగాణ ఏర్పాటుకై తొలి దశ ఉద్యమంలో వారు చేసిన పోరాటాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అలాగే వారి పేరు మీద ఏదైనా పథకాన్ని ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు చెంచు సంపత్, కోట అశోక్, వీర్ల లింగయ్య, గాంభీరపు చంద్రయ్య, పెద్ది ఓదయ్య, చెంచు అశోక్, యాదగిరి, ముక్కెర సంపత్, పేరాల సాగర్ తదితరులు పాల్గొన్నారు. పోరాట వీరుడు ప్రధానంగా 79వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. హుస్నాబాద్లో దొడ్డి కొమురయ్య విగ్రహం కావాలని కోరుకుంటూ, అదే విధంగా గవర్నమెంట్ మాకు కూడా హుస్నాబాద్లో విగ్రహం పెట్టియాలి, మాకు అట్లే స్థలం కూడా పెట్టియాలని కోరుకుంటూ జై దొడ్డి కొమురయ్య. తొలి తెలంగాణ అమరుడు, తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి బలహీన వర్గాల బిడ్డ దొడ్డి కొమురయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పూనడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత 79 సంవత్సరాల క్రితమే తాను ఉద్యమాన్ని ప్రారంభించి ఉద్యమంలో పాల్గొని ఉద్యమంలో అమరుడు కావడం జరిగింది. అమరుడైనటువంటి ఆ బిడ్డ సాక్షిగా గత 11 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా రోజులుగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుర్మకుల సోదరుల యొక్క ఆకాంక్ష అయినటువంటి వారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అలాగే వారి ఆశయ సాధన కోసం వారి పేరున రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని స్కీములు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.